వాళ్ళిద్దరికి పెళ్ళైందే. దేవుడు రాసిన రాత. ఇద్దరూ కలిసి బతకాల్సిందే. అంతకు మించి ఎవ్వరూ ఏమీ ఆలోచించకూడదు. నిజంగా నీకిలాంటి ఆలోచన గనకే ఉంటే నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నువ్వేం సిగ్గుపడక్కర్లేదమ్మా. ఎట్లాగూ నీ పోతున్నా కదా, మర్చిపో. అసలు నీకు కూతురే పుట్టలేదనుకో. మానసి, ఆగమ్మా. మానసి, నా మాట విను. వెళ్ళకే. మానసి, అమ్మా మానసి. చూడయ్యా, ఎక్కడికో పోతానంటోంది. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. నువ్వైనా చెప్పయ్యా. ఏంటి మానసి, ఏంటిది? ఏం మాట్లాడొద్దు బావా. నా దాన్ని నన్ను పోని. ఎక్కడికి పోతాం? ఎందుకింత పిచ్చిగా ఆలోచిస్తున్నావు? లేకపోతే ఇంకేం చేస్తుందన్నయ్య? ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రేమ దూరం అయితే కలిగే బాధ ఏంటో. తట్టుకోవడం కష్టమన్నయ్య. సరియో 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 సరియో. నా మీద సీరియస్ అవుతావేంటన్నయ్య? ఇప్పుడు నేను అన్నదాల్లో తప్పే ఉంది. ప్రేమ గురించి, అది దూరం అయితే కలిగే బాధ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తరుణ్ బావన్ లాక్కున్నప్పుడు తరుణ్ తనయాల బాధ నీకు తెలియలేదా? వాళ్ళు ప్రాణంగా ప్రేమించుకున్నారని తెలిసి కూడా తరుణ్నే పెళ్లి చేసుకుంటానని గొడవ చేసి మరీ వాళ్ళని దూరం చేశావు. కానీ ఇక్కడ అలా కాదు. దేవుడు రాసిన రాత ప్రకారమే జరిగింది. ఆ తాళిబంధానికి విలువిచ్చి నేను వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళానంతే. అది అర్థం చేసుకోకుండా అన్యాయం చేశారు, మోసం చేశారని వదిలి వెళ్ళిపోతానంటే ఎలా మానసి? వద్దు బావా. నీ నీతులు పురాణాలు విని ఓపిక నాకు లేదు. అయినా నేనే వద్దనుకున్నాక వదిలిపోతే ఏంటి, అసలు లేకుండా పోతే ఏంటి? చస్తా నీకేంటి? ఇష్టపడ్డ నువ్వు సంతోషంగానే ఉన్నావు, నమ్మిన అది సంతోషంగానే ఉంది. మీకు మీరే ముఖ్యం. మానసి, ఆప్తావా? ఇంకా మాట్లాడింది చాలు, పద రా. బాబా వదులు. ఒక 5 నిమిషాలు వదిలేండి అత్తయ్య. రా బాబా వదులు. రా బాబా. వదులు బాబా. బాబా, మీరెన్ని చెప్పినా నేను పోకుండా ఆపలేరు బాబా. బలవంతంగా ఎవరు దేన్ని ఆపలేరు మానసి. ఒకే ఒక విషయం చెప్తాను, ఆ తర్వాత కూడా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపో. నిన్నెవరో ఆపరు. నాకు ఈ విషయం రాత్రి తెలిసినా ఇప్పటికే బాధలో ఉన్నావు కదా, మళ్ళీ నిన్ను అడిగి బాధ పెట్టడం ఎందుకని అడగలేదు. నిజం చెప్పు మానసి, నా కోసం రాశానని చెప్పిన కవితలన్నీ నిజంగా నువ్వే రాసావా? మానసి, అడుగుతుంది నిన్నే. నువ్వే రాసావా? అది బావా, ఇది నీ హ్యాండ్ రైటింగ్. ఆ కవితలు రాసిన హ్యాండ్ రైటింగ్ వేరే. అంటే వేరే ఎవరో రాసినవి నా కోసం నువ్వు రాశానని చెప్పావు కదా. ఇదిగో ఇలా తలదించుకుంటావని అడగలేదు. నిన్ను తక్కువ చేయడం ఇష్టం లేకే అడగలేదు.
అసలు ఎప్పటికీ అడగకూడదని అనుకున్నాను. కానీ అడగకపోతే ఇదిగో ఇలా జీవితాంతం నా గురించి తప్పుగా అనుకుంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావా అని అడిగాను. ఒక అబద్ధంతో నా మనసును గెలుచుకోవాలని చూసావు మానసి. అందుకేనేమో ఆ భగవంతుడు మనల్ని ఒక్కటి చేయలేదు. నేను చెప్పింది అబద్ధం కావచ్చు బావా, కానీ నీ మీద నాకున్న ప్రేమ అబద్ధం కాదు. ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించిన నువ్వు ప్రేమించావు నన్ను. పొరపాటు మానసి. నేను ప్రేమించింది నువ్వు రాశానని చెప్పిన కవితల్ని, మనసు పెట్టి ఆ కవితల్ని రాసిన ఆ మనసుని. నువ్వు రాశానన్నావు కాబట్టి ఆ మనసు నీదనుకున్నాను గాని ఆ మనసు నీది కాదు మానసి. అంటే నేను ప్రేమించింది కూడా నిన్ను కాదు. అందుకేనేమో ఒక బావగా నీతో ఎంత సరదాగా ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట నువ్వెన్నిసార్లు అడిగినా నీతో ఇంతవరకు చెప్పలేకపోయాను. అలాగని ఇప్పుడు ఆ రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆశ లేదు, అసలు ఆలోచించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే నా జీవితాన్ని మృదులాకి ఇచ్చేశాను. దాని నుంచి మళ్ళీ నా మనసును వేరు చేసి వేరొకరికి ఎలా ఇవ్వగలను? సాధ్యం కాదు మానసి. ఈ ప్రేమ, మనసు వీటన్నిటికీ మించిన బంధం తాళి బంధం మానసి. దాని ముందు అన్నీ తల వంచాల్సిందే. ఆలస్యంగానైనా నేను తెలుసుకుని తల వంచాను. నువ్వు కూడా తెలుసుకో. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీ జీవితం గురించి ఆలోచించు. ఇంతకన్నా చెప్పాల్సింది ఏం లేదు మానసి. తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఏమైందయ్యా? మానసి ఊరికే కంగారు పడకత్తయ్యా. మనల్ని వదిలి మానసి ఎక్కడికి వెళ్తుంది? నాకు తెలుసయ్యా, అది అర్థం చేసుకుంటుంది. రాసి పెట్టిందని చెప్పి మీకు నచ్చినట్టే చేస్తున్నారు కదా, అట్లనే కానివ్వండి. వెళ్ళిపోతా అని అంతలా ఎగిరిపడింది. ఏం మందు పెట్టాడు ఇంతలా చల్లబడిపోయింది? సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. మళ్ళీ మృదులను గుడికి తీసుకురావాలి కదా. లేదయ్యా, గురువుగారి ఇంట్లోనే చేయమన్నారు. ఈరోజు 3 గంటలకి ముహూర్తం ఉందట. ముందు గురువుగారి దగ్గరికెళ్ళి మాట్లాడదామయ్యా. అన్నయ్యని కూడా రమ్మన్నాను. నేరుగా ఆశ్రమానికి వస్తానన్నారు. సరే అత్తయ్య, పదండి. ఆ ఇంట్లోకి తీసుకెళ్లడమే ఎక్కువ అనుకుంటే ఏకంగా సత్యనారాయణ వ్రతానికే ప్లాన్ చేశారా? ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే పెద్దమ్మ చేతే కోడలని కమిట్ కూడా చేయించేస్తారు.
అంతా మీరన్నట్టే అక్షరాలా జరిగింది స్వామీజీ. మృదులకి కళ్యాణం జరిగిపోయింది అన్నారు. మీరన్నట్టే జరిగింది. ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే. జరిగిన దానికి మానసి తట్టుకోలేకపోతోంది. అందర్నీ వదిలి వెళ్ళిపోతానని రాత్రి నుంచి ఒకటే గొడవ. ప్రస్తుతానికి సర్ది చెప్పినా ఎప్పుడు ఏం చేస్తుందోనని భయంగా ఉంది స్వామీజీ. తన భవిష్యత్తు గురించి చెప్పండి. భయపడాల్సిందేం లేదమ్మా. అంతా మేనత్త పోలిక, చిన్నపిల్లల మనస్తత్వం, పంతం పట్టుదల ఎక్కువ దగ్గరతనమే ఈ దూరానికి కారణమైంది. అలాగని వదిలి ఉండనూ లేదు. ప్రేమ పంతం రెండూ ఒకే చోట ఉన్నప్పుడు ఇవి సహజమేనమ్మా. కంగారు పడాల్సిందేమీ లేదు. ముందు కొడుకు కోడలి చేత సత్యనారాయణ వ్రతం చేయించమని బ్రాహ్మణీదేవికి చెప్పండి. బ్రాహ్మణి మృదులని ఇంతవరకు కోడలిగానే ఒప్పుకోలేదు స్వామి. ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని వ్రతం చేయిస్తుందా? ఒప్పుకోదు. ఒప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం చేసి తీరాల్సిందే. వ్రతం అంటే ఎలాగోలా చేయొచ్చు, కానీ అది అమ్మే దగ్గరుండి చేయాలంటే ఒప్పుకోదు స్వామి. అమ్మ ఒప్పుకునే పరిస్థితే ఉంటే మృదులను తీసుకొని అమ్మతో కలిసే వచ్చుండేవాళ్ళం. ఇలా తెలియకుండా వచ్చుండేవాళ్ళం కాదు. అదృష్టదేవతని అక్కర్లేదనుకుంటున్నారన్నమాట. ఆ అమ్మాయి అడుగుపెట్టిన క్షణం నుంచి అన్ని అద్భుతాలే జరుగుతాయి. దానికి మీ జీవితాలే ఉదాహరణ. నిజమే స్వామి. నిజంగానే మృదుల మా ఇంటి అదృష్ట దేవత. మా ప్రాణాలు నిలిపింది, మా బాధల్ని పోగొట్టింది, మా ఇంట్లో సంతోషాన్నే నింపింది. ఆ తల్లి ఎక్కడుంటే అక్కడ అలాగే ఉంటుందమ్మా. సీతమ్మ తల్లి జాతకం. ఆ తల్లి మనసుకు కష్టం కలిగిస్తే మీరు కష్టాల పాలవుతారు. సంతోషంగా ఉంచితే మీరు 1,00,000 రెట్లు సంతోషాన్ని పొందుతారు. ఆ తల్లిని కంటిపాపలా కాపాడుకోనాయనా. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అద్భుతమైన ముహూర్తం. పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఆ ముహూర్తంలో వ్రతం చేయించమని నా మాటగా బ్రాహ్మణికి చెప్పండి. అలాగే స్వామి. ఏమైంది మాన్సీ నీకు? అంత ఆవేశంగా వెళ్తానని బయలుదేరిందానివి ఇంత కూలైపోయావేంటి? పక్కకి తీసుకెళ్ళి 4 మాటలు మంచిగా మాట్లాడగానే కూలైపోయావు కదా. నీ అంత గొప్పదానివి లేవనుంటాడు, అర్థం చేసుకోమని బతిమాలుంటాడు. నువ్వేమో కరిగిపోయి బావ సంతోషమే ముఖ్యం, నా మృదుల జీవితమే ముఖ్యం అనుకొని కాంప్రమైజ్ అయిపోయావు కదా. అడుగుతున్నాను కదా మనసి, చెప్పవేంటి? నీ జీవితంతో ఆడుకున్న వాళ్ళు నీ కళ్ళెదురుగా వ్రతాలు పండుగలు చేసుకొని ఊరేగుతుంటే ఎలా తట్టుకోగలుగుతున్నావు? అసలు అసలు అన్నయ్య ఏం మాట్లాడాడు?
ఎందుకు సైలెంట్ అయిపోయావు? చెప్పు మానసి. చివరికి నేనే తలదించుకునే పరిస్థితి వస్తే ఇంకేం నిలదేమంటావు? పిచ్చిదానా, ఒక కాగితం తెచ్చి కథ చెప్తే నిజమని నమ్మేశావా? నిజమే కదా సరియు. ఆ కవితలు రాసింది నేను కాదు కదా. నువ్వు కాదు, నిజమే. ఇన్నాళ్ళు అన్నయ్యకి తెలియని ఈ నిజం ఇప్పుడే ఉన్నట్టుండి ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు ఆ కాగితాన్ని తీసుకొచ్చిన పావురం ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఎప్పుడో నువ్వు సరదాగా యామినికి రాసి వినిపించిన కవిత్వం ఇప్పుడెలా బయటకొచ్చింది? అంటే ఏంది నువ్వనేది? అదే, నీ మనసులో ఏమనిపిస్తుందో అదే. అదే ఈ నాటకం ఆడిస్తోంది. ఆలోచిస్తావు కానీ పడతావు. ఇప్పుడు నా ముగ్గులో పడతావు. నువ్వంతా ఆలోచించక్కర్లేదు మానసి. ఖచ్చితంగా ఇది దాని ప్లానే. మెల్లగా మొగుడు పక్కన చేరి నిన్ను బ్యాగ్ చేసి నిన్ను పూర్తిగా మర్చిపోయేలా చేస్తోంది. అట్లయితే మరి నీ డౌట్ అర్థమైంది. నువ్వు రాయలేదని చెప్పింది, ఆ కవితల్ని రాసింది తానేనని చెప్పుకోవచ్చు కదా అంటావు. అంతే కదా? అదే దాని స్ట్రాటజీ. ఇక్కడ నీ దగ్గర గొప్పదాన్ల మార్కులు కొట్టేసి అక్కడ అన్నయ్య దగ్గర యదవం చేసేసింది. ఇంకా ఆలోచించి లాభం లేదు మానసి. స్ట్రాటజీకి స్ట్రాటజీనే కరెక్ట్. వాళ్ళకి బ్రాహ్మణి పెద్దమ్మే కరెక్ట్. ఇంకా పిచ్చిదాన్ల వాళ్ళ గురించి ఆలోచిస్తూ త్యాగాలు చేస్తా అంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇన్నాళ్ళు నేనెంత చెప్పినా వినిపించుకోకుండా నా చెల్లెలు అన్నావు. ఏమైంది? దెబ్బ తగిలితే గాని నేను చెప్పింది నమ్మలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను మానసి. పెద్దమ్మ ఏం చెప్తే అది చెయ్యి. దయా దాక్షణ్యాలేం లేకుండా అన్నయ్యని నీ సొంతం చేసుకో. పిట్ట బుట్టలో పడింది. ఇది చాలు మళ్ళీ రెండు కుటుంబాల మధ్య కుంపటి రాజేయడానికి. అన్నయ్య, ఇప్పుడెలా అన్నయ్య? వదిన ఒప్పుకుంటుందా? ఒప్పించాలత్తయ్య. నానా, టైం లేదు. ఒకసారి అమ్మతో మాట్లాడండి. చెప్పండి. బ్రాహ్మణి, ఒక ముఖ్యమైన విషయం. ఆవేశపడకుండా జాగ్రత్తగా విను. ముందు విషయం ఏంటో చెప్పండి. అదే బ్రాహ్మణి, మధు మృదుల చేత మనం సత్యనారాయణ వ్రతం చేయించాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? దాన్ని కోడలిగా కాదు కదా, మనిషిగా చూడడం కూడా ఇష్టం లేదని ఇంతలా చెప్తుంటే దాన్ని పక్కన కూర్చోబెట్టుకుని వ్రతం చేయించమంటున్నారా? ఎలా కనిపిస్తున్నాను మీకు? అది కాదు బ్రాహ్మణి. మాట్లాడకండి. మెల్లగా ఇంట్లోకి రానిచ్చారు. ఇప్పుడు కలిసి వ్రతాలు చేయించి దాన్ని కోడలిగా అంగీకరించేలా చేద్దాం అనుకుంటున్నారా?
అసలు ఇదంతా ఎవరి ప్లానింగ్? ఆ భారతీదేవిదేనా? పుట్టింట్లోనే నీళ్ళు వదిలేసి వచ్చేసాను కదా, ఇంకా నా ఇంటి విషయాలెందుకు? పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆపు బ్రాహ్మణి, ఆపు బ్రాహ్మణి, ఆపు బ్రాహ్మణి, ఆపు బ్రాహ్మణి.